చెప్పండి. అంటే ఆ అమ్మాయి కెరియర్‌ని పరంగా పెట్టిందా? లైఫ్‌ని పరంగా పెట్టిందా? ఈ ఇష్యూని బయటికి తీసుకురావడం ద్వారా? అంటే ఏం చేసుంటది? అంటే ఆమె మొదట గూడా మీడియా దగ్గరికే ఎళ్ళింది ఫస్ట్. మీడియా దగ్గరికెళ్తే ఆ! కాదమ్మా మీరు చాంబర్‌కెళ్ళాలి అని చెప్పారు. ఆ! అదే జరిగింది. భరద్వాజ్ గారు గూడా అదే చెప్పారు. ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. నేను ఫస్ట్ వాళ్ళు మీడియాకెళ్ళి ఆ అమ్మాయికి తెలీదు. ఎక్కడికెళ్ళాలో తెలీదు. అదే సమస్య. ఓకే. ఓకే. షీ టర్న్డ్ 22 నౌ. ఓహ్! ఇప్పుడు తనకి 22 వచ్చింది. అదే ఓకే. 16-20 మీరన్న 6 సంవత్సరాల కాలం అదే. అవును. అవును. సో ఇప్పుడు హ్మ్. అంటే తెలిసి చేసిందా? తెలియక చేసిందా? ఇప్పుడు కెరియర్ మొత్తం లైఫ్‌ని తెలియక కాదు. ఆ అమ్మాయిది ఒకటే నాకు ఇప్పుడు కూడా నాకు పని ఇవ్వండి. నేను పని చేసుకుంటూ ఉంటాను. ఆ! నాకు పని ఒక్కటి ఇస్తే చాలు. ఓకే. ఆ జానీ మాస్టర్ దగ్గర నుంచి డబ్బులు ఆశించడం అది కాదు. ఓకే. జానీ మాస్టర్ ఆ మతం మారి ఆ అమ్మాయి నన్ను రెండే ప్రశ్నలు అడిగింది. నాకు పని ఇస్తే చేసుకుంటానక్క. నాకేమొద్దు. ఆ! నా పనికి ఎంత జీతం ఇస్తారో ఇండస్ట్రీలో అంత జీతం ఇస్తే చాలు. ఓకే. అండ్ నేను మతం మారి ఎందుకు పెళ్లి చేసుకోవాలి? కరెక్ట్. నేను పెళ్లి చేసుకొని ఎందుకు ఇంట్లో హౌస్ వైఫ్‌గా ఉండాలి? నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. హ్మ్. 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 అంతే. దీన్ని దీన్ని లవ్ జిహాద్‌గా చూడొచ్చా? అంటే చాలా మంది 100% లవ్ జిహాద్‌గానే చూడొచ్చు. ఒప్పుకోవట్లేదు గానీ చాలా మంది మీడియా వల్ల భయపడుతున్నారు. కుల హత్యల గురించి, పరువు హత్యల గురించి చాలా ధైర్యంగా మాట్లాడతారు. ఎందుకంటే వెరీ అన్‌ఫార్చునేట్ కులాలు హిందూ మతంలో ఉన్నాయి కాబట్టి అందరూ కులాల గురించి చాలా ధైర్యంగా మాట్లాడతారు. కానీ వేరే మతం వచ్చేసరికి ఎంత భయపడిపోతదంటే మీడియా హ్మ్. అటు ఇటు చేసి, కవరప్ చేసి, కవరింగ్ చేసి నో లవ్ జిహాద్ అనేది టెర్రరిజానికి సంబంధించింది. దిస్ ఇస్ నాట్ టెర్రర్. హూ సెడ్ లవ్ జిహాద్ ఇస్ ఎ టెర్రరిజం? మేబీ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ టెర్రరిజం ఏమో అలాంటి. కానీ అందరూ అదే టెర్రరిజంగా మార్చాలన్న ఉద్దేశంతో చేస్తారని అనను. హ్మ్. దే నో వన్స్ వాళ్ళ ఇస్లాం రూల్స్ ప్రకారం నేను తప్పు పట్టట్లేదు. టు బి ఆనెస్ట్‌లీ వాళ్ళ ఇస్లాం రూల్స్ ప్రకారం, వాళ్ళ ఖురాన్ ప్రకారం ఒక వేరే మతం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కాఫీర్‌గా ఉండిపోతుంది. కాబట్టి మతం మార్చి పెళ్లి చేసుకుంటే వీళ్ళకి స్వర్గం ప్రాప్తిస్తుందన్నది వాళ్ళ ఖురాన్‌లో చెప్పారు. వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఐ యామ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ నో అబౌట్ దెమ్. ఓకే. ఐ యామ్ జస్ట్ డిఫెండింగ్ ఫ్రమ్ హిందూస్. రైట్. ఎందుకు మారాలి అన్నదే ప్రశ్న. ఓకే. అతను చెప్పినట్లు ఒక అమ్మాయిని మతం మార్చి పెళ్లి చేసుకోకపోతే అతను స్వర్గానికి వెళ్ళలేడు. హ్మ్. అది వాళ్ళకి చాలా తప్పవుతుంది. ఓకే. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ విత్ దేర్ రిలిజియన్ థింగ్. ఓకే. ఓకే. కానీ ఇక్కడ ఈ అమ్మాయికి ఇష్టం లేదు. ఓకే. స్టార్టింగ్ లో నమ్మింది, ఒప్పుకుంది. ఒక 1 ఇయర్ పాటు మౌలా స్పీచ్‌లు వినిపించారంట. సో, టెంపుల్స్ పూజలన్నీ మానేసిందంట. సో, ఎలా కన్వర్ట్ అవ్వాలని ఆలోచన చేసి అరే! ఒక మనిషి మీద ఇష్టం ఉన్నప్పుడు 100 చేస్తారప్పా. కానీ ఎండ్ ఆఫ్ ద అవును. డే ఏంటంటే, ఇప్పుడు మనం ప్రేమించిన వ్యక్తికి కొన్ని అలవాట్లుంటే మనకు తెలియకుండా కొన్ని రోజుల తర్వాత ఆ అలవాట్లను మన అలవాట్లుగా చేసుకుంటాం. చేసుకుంటాం. కరెక్ట్. కరెక్ట్. కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అనిపిస్తది, అరే! నేనెందుకు మార్చుకోవాలబ్బా అనిపిస్తది. అవును. అవును. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మనం ఈ ప్రేమించే వ్యక్తి కాఫీ అలవాటుంది. నాకు కాఫీ అలవాటు లేదు. కానీ అతని కోసము మనం ఏదో ప్రేమ చూపిద్దామని చెప్పేసి ఇష్టంగా మార్చుకుంటాం. కానీ కొన్ని రోజుల తర్వాత కాఫీ అంటే ఇష్టం పుట్టదు. పుట్టదు. బోడి కాఫీనే వదిలేస్తున్నాం. అంటే మనుషుల ఎమోషనల్‌తో వాడుకుంటే అట్లా కాదు. అక్కడ ఇట్స్ ఆల్ మ్యూచువల్. ఆ అమ్మాయిని వాడుకోవడం జరిగింది. ఆ తర్వాత నువ్వు నా భార్య అని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి ఆ ట్రాన్స్‌లోకెళ్ళడం జరిగింది. ఆ ట్రాన్స్ ఎలా ఉంటుందో వెళ్ళిన వాళ్ళకి మాత్రమే తెలుసు. తెలుసు. ఓకే. అతనే భర్త, అతనే ప్రపంచం అనుకున్న సందర్భాలు గూడా ఉన్నాయి ఆ అమ్మాయికి. హ్మ్. అతను గూడా ఓకే. పెళ్లి చేసుకోవాలనే అనుకున్నాడు. నేనదే హ్మ్. అంటున్నాను కదా! అతను కూడా పెళ్లి చేసుకోవాలనే అనుకున్నాడు. అందుకే మరి ఇలాంటి ఆ కేస్ అమ్మాయి ఆ పెట్టడం అమ్మాయిని తప్పు కాదా? సినిమాలో పెట్టాడు, అన్నీ చేశాడు. ఇలాంటి కేస్ పెట్టడం తప్పు కాదా? అంటే అంత జరిగి, అంత మానసికంగా తను భారీగా ఫీలయ్యి, ఈ రోజొచ్చి నన్ను అత్యాచారం చేశాడు, నన్నిలా చేశాడు, అలా చేశాడు, మతం మారమని ఆ రోజు చేసింది అత్యాచారమే. ఆ! ఆ రోజు 16 ఏళ్ల వయసులో ఆ అమ్మాయిని చేసింది అత్యాచారమే. హోటల్ రూమ్‌లో నా ఆధార్ కార్డ్ నీ బ్యాగ్‌లో ఉంది కదా! తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పడము. ఆ అమ్మాయి హోటల్ రూమ్‌కి వెళ్ళడము. హ్మ్. అక్కడ ఆ అమ్మాయిని మాటల్లో పెట్టి బట్టల్లో స్ట్రిప్ చేయడం జరగడము. ఆ అమ్మాయి వద్దు అని ఏడవడం. ఏడవక ఏం చేస్తది? పెద్ద పిల్లే ఏడుస్తది. చిన్న పిల్ల ఏడవక ఏం చేస్తది? అవును. తర్వాత అలా కాదు, ఇలా కాదు అని చెప్పేసి ఆ అమ్మాయిని వాడుకోవడం ఖచ్చితంగా ఏ ఏం చూసి ఒక కొరియోగ్రాఫర్‌ని వెంటనే పడుకుంటది ఆ అమ్మాయి. అంత లేదు. ఓకే. ఆ ఏడుపుతోనే జరిగింది కాబట్టి అది అత్యాచారమే అవుతుంది. ఆ అమ్మాయికి ఈ రోజు కడుపు మీద కొడుతుంటే రేపు షూటింగ్ ఉంది, ఎల్లుండి షూటింగ్ ఉందని రేపు షూటింగ్ ఉండంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటుంటే ఈ రోజు ఆ అమ్మాయి కడుపులో బాధేసింది. నేను పెళ్లి చేసుకోను అన్నందుకే కదా! నేను మతం మారి పెళ్లి చేసుకోను అన్నందుకే కదా! నా కడుపు మీద కొడుతున్నారు హ్మ్. అని చెప్పినప్పుడు ఈ 5 ఏళ్ల ట్రోమా అంతా గుర్తొస్తూ ఉంటుంది. ఓకే. ఖచ్చితంగా గుర్తొస్తది. గుర్తు రాకుండా ఎందుకంటే ఆ అమ్మాయి గత 1 ఇయర్‌గా నా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్ తను. గత అచ్చా! 1 ఇయర్‌గా ట్రోమాలో ఉండి నవ్వుతూ మాట్లాడుతూ సడెన్‌గా ఏడ్చేసేదంట. ఎందుకు ఏడుస్తున్నావు అంటే చెప్పేది కాదంట. ఆ! సో, ఒక ట్రోమాలోకి ఎళ్ళిపోతారు. సహజంగా వెళ్ళిపోతారు. ఓకే. ఇష్టపడి, ప్రేమించి ఒక మనిషిని కలవడం వేరు. తర్వాత అరే! వాళ్ళ అమ్మా, నాన్న అమ్మాయికి బ్రెయిన్ వాష్ చేయడం జరిగింది. నువ్వు ఎందుకు హ్మ్. మారాలి మతం?
నీకేం అవసరం పట్టింది? నువ్వు కెరియర్ కోసం వెళ్ళావా, లేకపోతే ఇలా మతం మారి పెళ్లి చేసుకోవడం కోసం వెళ్ళావా? నువ్వు పెళ్లి చేసుకొని ఇంట్లో పిల్లల్ని కనుకుంటూ కూర్చుంటే మరి ఇంత చిన్న వయసులో నువ్వు ఎందుకు ఇంట్లోంచి బయటకు వచ్చి పని చేసుకుంటూ ఉన్నావు అన్నప్పుడు తల్లిదండ్రులు 25 ఏళ్ల అమ్మాయికే కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేస్తారండి ప్రేమిస్తే. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఏం ఒక యంగ్స్టర్ కి తల్లిదండ్రులు వాళ్ళ సేఫ్టీ చూసుకోరా? అవును ఖచ్చితంగా చూసుకో. కులంగానే ప్రేమిస్తేనే కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేస్తారు. అవును. ఎందుకు చేసావని. ఆ అమ్మాయిని బయటికి తీసుకురావడానికి తల్లిదండ్రులకు ఎంతో సమయం పడుతుంది. అందులోంచి ఆ అమ్మాయి బయటకు వచ్చి నాకు వర్క్ ఇస్తే చాలని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అతనితో ఏం గొడవలు పెట్టుకోలేదు ఆ అమ్మాయి. ఉమ్, ఈ పెళ్లి అనే అంశం వద్దు, ఓకే నాకు తెలిసి తెలియక అప్పుడు జరిగింది, ఇప్పుడు పెళ్లి అనే అంశం వద్దు, నేను పని చేస్తాను మీ దగ్గర. ఓకే. కానీ అది అటు తిరిగి ఇటు తిరిగి పెళ్లి చేసుకోవాలి అనే అంశం దగ్గరికి వచ్చింది కాబట్టి ఓకే ఆ అమ్మాయికి పని ఇవ్వకుండా ఆ అమ్మాయి కడుపు మీద కొడుతుంటే ఇంక ఇప్పుడు ఆ అమ్మాయి తట్టుకోలేకపోయి ఓకే ఎండ్ ఆఫ్ ద డే నాకు పని అయితే ఇవ్వట్లేదు, ఓకే ఓకే. పెళ్లి చేసుకొని నాతో పని చేయండి. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి కడుపు వస్తుంది, రెండో కడుపు వస్తుంది, అయిపోయింది అమ్మాయి కెరియర్ అండ్ అవును. ఇంకెక్కడుంది కెరియర్? మీరు ఎప్పుడైనా అదే అమ్మాయి ఆలోచన చేసుకుంది. రైట్, మీరు ఎప్పుడైనా జానీ మాస్టర్తో కలిసి పనిచేశారా? నేను కలిసి పని చేయలేదండి. ఒకసారి ఒక ఈవెంట్ లో నేను అదే అంటున్నాను. సి నేను హీస్ బ్యాడ్, హీస్ వర్స్, ఐఎమ్ నాట్, నేను ఆయన మీద స్టేట్మెంట్ ఇవ్వలేదు అసలు. రైట్ మేబీ ఆయన కొరియోగ్రాఫర్ గా హీస్ వెరీ టాలెంటెడ్, బట్ టాలెంట్ ఇస్ నాట్ డిఫైన్ విత్ ద క్యారెక్టర్. ఎట్ ద సేమ్ టైం ఏమైంది, అతని స్నేహితులకు మంచివాడు అయిండొచ్చు డెఫినెట్లీ. నా ఫ్రెండ్స్, నేను ఎవరో జీవితాలు తీస్తాను, నా ఫ్రెండ్స్ నాకు చాలా మంచోళ్ళు, గత 10 ఏళ్ళుగా తెలుసు. కానీ వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి కోపంలో కొడతారు. ఇది నాకు షాకింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఫ్రెండ్ గా నేను చూసే షేడ్ వేరు, భార్యగా ఆమె చూసే షేడ్ వేరు, చాలా తేడా ఉంటది. అవును. కాబట్టి బయట కనిపించే వ్యక్తి మనతో ఆ క్లోజ్డ్ పీపుల్, ఒక అమ్మాయితో ఉండే వ్యక్తి ఇద్దరు ఒకటే అనుకోవడం చాలా తప్పు అని చెప్తాను. రైట్ రైట్ రైట్. ఈ ఇష్యూలో మెగా ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిందా? మెగా ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ నాగబాబు గారు ఏదో సపోర్ట్ చేస్తున్నట్లు తెలిసింది. మేబీ ఆయన జనసేనకు సపోర్ట్ చేసిన కారణం అవ్వచ్చు. అండ్ ఇప్పుడు కూడా అమ్మాయిని జనసేన వాళ్ళు చాలా ఫోర్స్ చేసి ఎలాగైనా కేసు విత్డ్రా, ఇందాకే మాట్లాడడం జరిగింది, విత్డ్రా చేసుకునే ప్రక్రియలు ఏవో ఆ అమ్మాయికి కొంచెం ఫోర్స్ లేదా వైసీపీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఆ అమ్మాయి బ్రెయిన్ వాష్ చేయడం ఇట్లా చాలా జరుగుతుంది. కానీ ఆ అమ్మాయి ఒంటరిగానే నేను కోర్టులో సబ్మిట్ చేసుకుంటాను అని చెప్పేసి అమ్మాయి మీడియా ముందుకు రావడం ఇష్టం లేదు. ఎందుకంటే నాకు కష్టం వచ్చింది, నేను పోలీసులు ఆశ్రయించాను, నేను పోలీసులకే చూపించుకుంటాను అని చెప్పేస్తుంది. సో ఆ అమ్మాయి వాయిస్ బయటికి రావట్లేదు కాబట్టి ఆ అమ్మాయిదే తప్పు అంటున్నారు. ఇప్పుడు బయటికి వస్తే అమ్మాయి రైట్, బయటికి రాకపోతే అమ్మాయి తప్పు అంటే అది చాలా తప్పు. ఆ అమ్మాయికి మీడియాని ఫేస్ చేసే ట్రోమా అమ్మాయి తీసుకోలేకపోతుంది. ఎదిగో 16 ఏళ్ల వయసు నుంచి ఎన్నో రకాల కష్టాలు అనుభవించి ఫైనల్ గా మళ్ళీ ఇప్పుడు పోలీస్ కేసు పెట్టి ఇటు నువ్వు వైసీపీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని చాలా బాగా సపోర్ట్ చేస్తారని, ఇటు జనసేన వాళ్ళు వచ్చేసి ఈ అమ్మాయి వాయిస్ కావాలని చాలా వెయిట్ చేస్తుందంట. ఇది అసలు పార్టీల పరంగా ఇప్పుడు ఆయన పార్టీకి సపోర్ట్ చేశాడబ్బా, పార్టీకి సపోర్ట్ చేసినంత మాత్రాన వాళ్ళందరూ ఆయన వెనకేసుకు రావాల్సిన అవసరం లేదని చెప్తాను. నేను బీజేపీలో ఉన్నా, బట్ నేను ఈ రోజు బీజేపీ అమ్మాయిగా నేను మాట్లాడట్లేదు ఇక్కడ, నేను కేవలం ఒక ఆడపిల్లగా మాట్లాడుతున్నా. ఒకవేళ ఇదే తప్పు అతను బీజేపీకి సపోర్ట్ చేసినా సరే నేను మాట్లాడతాను.